ఇంకో పనులు అంటే ఇట్లా ఉంటాయి, ఇవన్నీ చదివేసేయాలి. పెద్దక్క ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, చిన్నక్క నెక్లెస్ కొనికి వెళ్ళిపోయింది. అసలు పెళ్ళి అంటే ఎట్లుండాలి, ఒక రోజు ముందు చేసుకోవాలన్నీ. ఇట్లా ఇప్పుడు అడావిడి చేసి రేపు కొనాలంటే ఇప్పుడు అన్నీ చదరాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవి కనుక టైంకి ఆలేకపోయినాయి అనుకో, ఇంకా తిట్టినట్టు తిడతాం. ఆడ అవతలనేమో మెహందీ వాళ్ళు వస్తుంది. అందుకని మా దోస్తుని పట్టుకొని వచ్చేసిన. నేనైతే పెళ్ళిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాదైతే. ఎట్లుందో చూడాలి. ఊకే ఏం పని చేయవో అని అక్క వాళ్ళు తిడుతుంటారు. ఫస్ట్ టైం నాకు పని అప్ప చెప్పారు, అది చేసి రోజు పెళ్ళికి అక్క పెళ్ళి అయిపోయే వరకు చెప్పుకుంటాను నేనైతే. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అన్నా చూడండి పనులు ఉన్నాయి. మా దోస్తులు అలా నిలుస్తూ ఈ పంచాయతీలు అయితే అన్నమాట ఉల్టా చేసారు. సైన్స్ చదువుకోండి రా అని చెప్పిన అందుకని. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సైన్స్ చదువుకోండి రా అని చెప్పిన అందుకని. సైన్స్ ఉండదు, వేరే లాంగ్వేజ్. ఏదో ఒకటి చదువుకోండి రా అని చెప్పిన. ఎట్లున్నానో కామెంట్స్ లో పెట్టండి. బాగున్నా అంటే ఇట్లానే తిరుగుతా బయట. ఇదండి మా వర్క్ అన్ని సామాన్ కంప్లీట్ అయినాయి. ఎందుకంటే హడావిడి ఉంది. ఏ సామాన్లు ఏడున్నాయో తెలుస్తుంది. మెహందీ వాళ్ళు కూడా వచ్చేసారు. హాయ్ గైస్. సో ఎవరైతే బ్రైడ్స్ గ్రూమ్స్ ఉంటారో వాళ్ళు నాలా కాకుండా అన్నీ ముందే ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి, లేదంటే నాలా బాధపడతాడు. సో నేను ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇలా అవుద్ది. సో రెగ్యులర్గా చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చేసుకునే వాళ్ళ దగ్గరికి. కొత్తగా ట్రై చేయకండి. ఇది ఇప్పుడు టైం లేక లోకల్లో ఇంకొక ప్లేస్ కూడా ఉంది, బట్ అక్కడ కూడా వెళ్ళకుండా ఇంకో ప్లేస్కి వెళ్ళాను. వాళ్ళు మొత్తం పెళ్లి చేసి పెట్టారు. ఫస్ట్ ఇక్కడ కట్ చేశారు, అప్పుడే నేను ఆపాల్సింది. పోనీలే అని చెప్పేసి ఊడుకున్నాను, మొత్తం పాడు చేశారు. ప్లీజ్ మీకు ఎక్కడ నా నెయిల్స్ కనిపించినా ఇగ్నోర్ చేయండి. అండ్ అన్ఈవెన్గా ఉంది, ఒక పైన లేసిపోయి ఉన్నది, ఒక్కొక్కటి ఒక్కో సైజ్ ఉంది. దట్స్ ఓకే. నేను నవ్వుతూ ఉండాలి కాబట్టి ఈ బాధని దిగమింగి నవ్వుతుంటాను. ఆర్టిస్టులు వచ్చారు. సో దానికోసం డాలీ నేను నార్మల్గా నైట్ డ్రెస్లో చేసుకుంటానంటే లేదు నువ్వు రెడీ అవ్వాలి, మనం వ్లాగ్ తీయాలి అని ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టింది. సో వేసుకోకముందు నేను రెడీ అవుతాను. రెడీ అయ్యేదంతా మీకు చూపిస్తాను. ఏం రెడీ అవుతుంది, ఫౌండేషన్ లిప్స్టిక్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మొహం కూడా కడుక్కోలే, ఇష్టం ఉన్నట్టు తిరిగి వచ్చాను. ఇదే పోనీటైల్, కొంచెం ఐబ్రోస్ పెట్టుకొని లిప్ బామ్ పెట్టుకుంటాను, తర్వాత డ్రెస్ వేసుకుంటే అంతే. డాలీ లేదు, డాలీ మార్నింగ్ నుంచి ఎక్కడ కనిపించలేదు అని అనుకుంటుండొచ్చు. డాలీ నా పనుల కోసం వెళ్ళింది. ఎల్లుండి పెళ్ళి, నేను ఇంకా చెప్పులు తీసుకోలేదు, జ్యువెలరీ తీసుకోలేదు, తలపైన వేసుకుంటారా గుంగట్ అది తీసుకోలేదు. ఇంక చాలా పెండింగ్ ఉంటే అవన్నీ తీసుకురావడానికి వెళ్ళింది. పాపం తిరుగుతూనే ఉంది మార్నింగ్ నుంచి. డెకరేషన్ కూడా చేసి పెట్టమంటే పిచ్చి చేసి పెట్టారు మా బ్రదర్స్, చూసే ఉంటారు ఆల్రెడీ. చలో లెట్స్ మీట్ ఇన్ మెహందీ. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. డాలీ వచ్చాక ఏంటక్క నేను రెడీ అవ్వమని చెప్తే నువ్వేంది ఇట్లున్నావు అని చెప్పేసి తిడుతుంది. దట్స్ ఓకే కదా గైస్, వీ షుడ్ బీ లైక్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఎవర్ వి ఆర్ ఇన్. నన్ను కదలొద్దని చెప్పారు, అందుకని ఇలా మాట్లాడాలి. ఇప్పుడు డాలీ వచ్చేస్తుంది, వచ్చాక నన్ను కొంచెం తిడుతుంది. ఫస్ట్ ఆ డెకరేషన్ చూసి, నెక్స్ట్ నా వేషం చూసి.
హాఫ్ అయిపోయింది, ఇంకో హాఫ్ ఉంది ఫ్రంట్ సైడ్. చిన్నప్పుడు మేము ఎవరైనా మ్యారేజెస్ అవుతే అక్కడ మెహందీ వేస్తే నార్మల్గా నైట్ డ్రెస్లలో వెళ్ళేవాళ్ళం. ఒకసారి మా పిల్లల్ని చూడండి, వాళ్ళు ఆల్రెడీ మెహందీ కలర్ డ్రెస్సెస్లో వచ్చేసింది. వాళ్ళు ఒక అటైర్ స్టైల్ ఫాలో అయ్యారు. అటు చూడండి. హలో గైస్, మా అక్క పెళ్లి కూతురు ఏం షాప్ చేయదన్నమాట. ఆమె కోసం నేను పోయి అన్ని షాప్ చేసుకొని రావాలి. ఇంత టైం పడుతుంది. ఆమె మంచిగా కూర్చొని మెహందీ వేయించుకుంటుంది అనమాట. సో డాలీ పొద్దు నుంచి లేకపోయేసరికి చాలా వెల్తీ కనిపించే ఉంటుంది మీకు కూడా, నాకు కూడా. ఇందాక మాట్లాడిందంతా ఎడిట్ చేసేయండి. డాలీ ఈజ్ గోల్డియా, షీఈస్ డైమండియా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వెండి. సో డాలీని చూసారా, డాలీ ప్రాపర్ మెహందీ కలర్ డ్రెస్, మెహందీ కలర్ కమ్మలు పెట్టుకుంది. సో నేను హల్దీకి తెచ్చుకున్న అవుట్ఫిట్ మెహందీకి వాడుకుంటున్నాను అనమాట. దానికి ఒక స్టోరీ ఉంది. మా అక్క యాక్చువల్లీ మెహందీకి ఒక డ్రెస్ కొనిచ్చిన, నచ్చలేదు. తర్వాత నేను ఒక డ్రెస్ హల్దీకి ఆర్డర్ పెట్టుకున్నా. అది అక్కకి వస్తుందని అక్క నొక్కేసి అలా కుట్టించుకొని నేను వేసుకున్నాను. ఇలా ఇప్పుడు ఇటు దానికి ఒక స్టోరీ ఉంది. హల్దీ కలర్ అంటే ఎల్లో కలర్, ఇది ఏ కలర్ ఉంది అందుకని నేను వేసుకున్నాను. దానికి ఒక స్టోరీ ఉంది. దానికి ఒక స్టోరీ ఉంది. దానికి ఒక స్టోరీ ఉంది. నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పైన చేసుకున్నాయి? ఓ బ్రైడ్ హేనా? ये ब्राइड का सिस्टर कर सकते क्या? ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. ఆగింది రాదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో ఈ సందడి చూస్తుంటే. ఈ సందడి అంతా పొద్దున్న నుంచి మిస్ అయ్యాను గాయస్. నిజంగా మా ఇంట్లో జరిగే ఇది ఒకటే ఫస్ట్ది. సో అందుకని హడావిడి. అండ్ ఇది మేము కళ్ళారా చూడాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసాం. అంటే పెళ్లి చేసుకోవాలని కాదు, నార్మల్గా ఫంక్షన్స్ అలా ఇంట్లో సందడి అని. సో ఇప్పుడు జరుగుతుంది అది. అందుకే ఇదంతా మీతో షేర్ చేస్తున్నాం. మా లైఫ్లోనే ఇది చాలా పెద్ద పెద్ద సంఘటన. అందరి లైఫ్లో పెళ్ళి అనేది పెద్ద సంఘటన. పంక్చువాలిటీ అంటే మా అక్క నుంచే నేర్చుకోవాలి. చూడండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ కథ స్టార్ట్ అవుతుంది 11 o'clockకి అన్నారు. నేను పంక్చువాలిటీ అస్సలు మిస్ అవ్వను అనమాట. 11:30కే లేచాను. అండ్ రేపు బోనాలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 8 కంట, మినిమం 10కి లేవాలనుకుంటున్నాను అని చెప్తున్నాను. ఈమె గైస్ పెళ్లి కూతురు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వకుండానే ఇంత అందంగా ఉందంటే కంప్లీట్ అయ్యాక ఇంకెంత అందంగా ఉంటుందో నాలాగా. మా అక్కకి ముక్కు గోకాలంట, కానీ నేను అంటే ఆ పరిస్థితిలో లేను. మరి నా ఇట్లా అంత గట్టి కాదే. ఇట్స్ వెరీ కామన్. మెహందీ పెట్టుకున్నాక ఎవరికైనా దురదేస్తుంది. ఈ మెహందీలో వీళ్ళు ఒక మిస్టేక్ చేశారు. అదేంటో చెప్పండి. నార్మల్గా దండలు ఒకేలా ఉంటాయి కదా, వీళ్ళు చూడండి ఏం చేశారు. అది ఒకటే డిఫరెన్స్, కానీ చాలా బాగుంది. అంటే ఇది మా వాళ్ళ సైడ్ వరమాల, ఇది వాళ్ళ సైడ్ వరమాల కాబట్టి డిఫరెంట్. యాక్చువల్లీ అన్ని ఫంక్షన్స్కి మా ఇంట్లో నేను మెహందీ వేస్తాను, కానీ ఇప్పుడే నేను ఫస్ట్ వేయించుకున్నాను. ఇది అయిపోయినాక, ఇది ఆరిపోయిన తర్వాత నేను మా అత్తయ్యకి, పిన్ని వాళ్ళకి అందరికి మళ్ళీ వేస్తాను. అది కూడా షూట్ చేయిస్తా, చూడండి. ఇంట్లో మెహందీ ఇలా వేసారు చూడండి.
అంటే ఇక్కడ చిన్న టిప్స్ ఉన్నాయి, అవి అందరికి వేసే వరకు లేట్ అవుతుంది. సో మాకు నిద్ర వస్తుంది, మీకు నిద్ర వస్తుంది, అందుకని వ్లాగ్ ఎండ్ చేయాలనుకుంటున్నాము ఈ రోజు ఈవెంట్ది. సో నేను ముందే చెప్తున్నాను అనమాట. మెహందీ అయిపోయింది, రేపు బోనాలు, తర్వాత పెళ్లి కూతురు చేయడం, తర్వాత పెళ్లి. ఇది వసు గారు, ఇది నేను. ఓకే గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ ఈవెంట్. బోనాలో కలుద్దాం. అయిపోయింది. వాడు అయిపోయిందా అని అడుగుతున్నాడు.